ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. నమస్తే మేడం. సో చరణ్ గారు, మంత్రి కొండా సురేఖ టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం నడిపిస్తోందా? దానిలో భాగంగానే సురేఖ ఓఎస్డీని తొలగించడం కావచ్చు, అలాగే జరిగినటువంటి హై డ్రామా కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయించడం కావచ్చు, అలాగే ఆవిడ శాఖలో ఇంకొక మంత్రి వేలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఏంటి బీసీ మహిళ, బీసీ మంత్రి అయ్యున్న ఆమె పైన ఎందుకు ఇంత రాజకీయం, ఇంత టార్గెటెడ్గా చేస్తోంది ప్రభుత్వం? మేడం, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తన మన అనే భేదమేం లేదు. ఓఎస్డీ గారు ఆల్రెడీ తొలగించారు. ఇప్పుడు నిన్నగాక మొన్న పొల్యూషన్ డిపార్ట్మెంట్లో తను కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉంటే తొలగించారు. తర్వాత పోలీసు వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఓఎస్డీ అయితే ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఎవరికైనా ప్రత్యేక చట్టాలు ఏముండవు కదా. భారతదేశంలో అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయి. దానిలో భాగంగా ఓఎస్డీ గారికి నిన్న పోలీసు వాళ్ళు పోయారు. దాని విషయంలో పోలీసు వాళ్ళతో కొంత ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత పోలీసు వాళ్ళు దాని మీద వివరణ ఇవ్వబోతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం కేసు, అసలు ఎందువల్ల అతను తొలగించాల్సి వచ్చింది, ఏం చేసిన అనేది కూడా చాలా స్పష్టంగా. అంటే ఈ కేసులు ముందే ప్రభుత్వం దృష్టిలో ఉండే తొలగించారు. ఎస్ మేడం, అందుకే కదా తొలగించింది. అదే కాకుండా ఇక్కడ ఇంకా చేయాల్సింది ఏముందంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఓఎస్డీని కూడా తొలగించి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంటే దాన్ని సమర్థించాల్సింది ప్రతిపక్షాలు. దాన్ని సమర్థించకుండా వాళ్ళ ఆయనలో డిప్యూటీ సీఎం గారు రాజే గారిని ఎందుకు తొలగించి ఇప్పటివరకు చెప్పలే వాళ్ళు. కానీ మాది మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసే ప్రయత్నం, దానికి మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తారు. అదే కాకుండా కొండమురుగు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సుస్మితా పటేల్ గారికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, మా అల్లుడు మా కూతురు లండన్, మా మనవరాలు లండన్ ఉంటారు అని చెప్పిన తర్వాత మరి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు చాలా చేసింది. ఆమె బీఆర్ఎస్ పార్టీలో మెంబర్షిప్ ఉండి ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసారు. ఆమె ప్రశ్నలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తారు. ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ ఆపాదించే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజాస్వామ్యం ఉంటే చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. దానిలో బాగా ఎవరున్నా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అంతే కదా, మీరు అకారణంగా డిప్యూటీ సీఎం మార్చి ఇప్పటివరకు చెప్పాలి సమాధానం. ఇప్పటి స్టిల్ నో రాజే గారిని ఎందుకు తొలగించారు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అదే కాకుండా వాళ్ళు ప్రగతి భవన్లో ఉండి ఫామ్ హౌస్ ఉండి పరిపాలన కొనసాగించారు. వాళ్ళు చేసింది కరెక్ట్, మేము చేసింది తప్ప. అదే ఏంది మేము మాట్లాడేది. కొండా సుస్మితా పటేల్ డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆయన తమ్ముళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అని అడిగారు. తర్వాత వేం నరేందర్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. రెడ్డి డామినేషన్ నడుస్తోంది, రెడ్డి వర్గం అంతా కుమ్మక్కయ్యి మా పైన మమ్మల్ని అణగదొక్కేటువంటి కుట్ర జరుగుతోంది అని ఆవిడ వ్యాఖ్యలు చేశారు. వారికి కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. చాలా మంది మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ మీద. వాళ్ళు తండ్రి నిర్ధారించి, నేను చెప్పింది కాదు ఇది. కొండ మురళి గారు చాలా మీరు ప్రెస్ కూతురు అయితే మేడం, మంత్రి కూతురు బయట వివరాలు బయట పెడతాను వీల్లేదు. తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారం సెకండ్ పర్సన్ కూడా చెప్తాను వీల్లేదు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు. వాస్తవం చెప్పాలంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా, అందరికి ఒకే విధంగా ఉంటుంది చట్టం అనేది. మీ మంత్రిత్వ శాఖ జరిగే విషయాన్ని సెకండ్ పర్సన్ తెలుస్తాను కూడా వీల్లేదు. గవర్నర్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ శాఖకు సంబంధించి వేరే వాళ్ళ వివరాలు కూడా చెప్తాను వీలుండదు. అదే కాకుండా అదేవిధంగా కొండ సురేఖ గారు కుమార్తె, ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఆమె ఇష్టం వచ్చిన మాట్లాడితే మాకేం సంబంధం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులాగా వారు స్పీచ్ ఇస్తే అన్నిటికీ సమాధానం చెప్తాను. అదే కాకుండా మీరు ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. గతంలో కేసీఆర్ గారు మనోడు విమానిషికు గన్మేలు ఇవ్వలేదా? మరి ఎట్లా ఇచ్చారు? మరి అప్పుడు దేశంలో ఒక రేవంత్ రెడ్డి గారు ఒకరు ముఖ్యమంత్రి లేరు కదా, దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు. దేశంలో ఏదైతే చట్టాలు, తెలంగాణలో కూడా అదే చట్టాలున్నాయి కదా. పెద్ద రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని పెద్దగా చేస్తూ ఉంది. మరి సురేఖ సెక్యూరిటీని ఎందుకు తీసేశారు? మేడం, మేము సెక్యూరిటీ అనేది మనం తీసేయము. మేము ఇప్పుడు సెక్యూరిటీ సంబంధించి ప్రత్యేక విభాగం ఉంటుంది. ఎవరి సెక్యూరిటీ పెంచాలా మేడం, ఎవరి సెక్యూరిటీ పెంచాలా, ఎవరు తక్కువ చేయాలా, ఎవరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మంత్రులు ఎమ్మెల్యే అందరికీ మా ప్రభుత్వం మేము తీసేయాలి. ఇంకా చాలా మంది ఎక్కడ కూడా మీరు చూసి గతంలో చాలా మంది కోర్టు నుంచి తెచ్చుకున్న పరిస్థితి. అరే ఏకంగా మా షబీర్ అలీ గారు కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ఉంటే తనకు సెక్యూరిటీ సంబంధించి తను కూడా కోర్టు తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వ్యక్తి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వని పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ సెక్యూరిటీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వాళ్ళు ఎవరి సెక్యూరిటీ పెంచాలి, ఎవరు తక్కువ చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసే ఉద్దేశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా
స్వేచ్ఛ వాళ్ళని హరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు ఎక్కడ కూడా. మీరు చూడండి, మంత్రులు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాగా, ఎమ్మెల్యేలు మంత్రులాగా ఉన్నారు. గతంలాగే డైనింగ్ టేబుల్ కూర్చొని నిర్ణయాలు తీసుకురా, లేకపోతే ఫామ్ హౌస్లో కనీసం మహమూద్ అలీ గారికి రాని పరిస్థితి మనం చూసినాం. కానీ కౌశిక్ గారు, కాంగ్రెస్ నేతలు పాపం ఎంత కవర్ చేద్దాం అనుకున్నా కూడా మా దగ్గర విభేదాలు ఏం లేవు, మేమందరం ఒకటే ఫ్యామిలీ, ఇవన్నీ చిన్న చిన్న వస్తూ ఉంటాయి అని చెప్తున్నప్పటికీ కూడా పాపం రోజు ఒకటి ఇష్యూ టీ కప్లో తుఫాన్ లాంటిది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి రోజు ఒకటి వస్తుంటది. వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరు మాట్లాడుతున్నాం, ఫాలో అవుతామో ఫాలో అయిన తర్వాత సంగతి మేడం. చాలా మంది మాట్లాడుతారు, ఏమైతే మేడం డెమోక్రసీలో అది మాట్లాడే రైట్ కూడా లేదా? కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం, ధర్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అరే చాలా సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ధర్నా చేసి సస్పెండ్ చేయాలని చెప్తారు కాంగ్రెస్ పార్టీలో. దట్ ఈస్ డెమోక్రటిక్ స్ఫూర్తి కదా. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎక్కువ శృతి మించినప్పుడు చర్యలు ఉంటాయి ఎక్కడైనా కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ చూడండి, నిన్న భారతీయ జనతా పార్టీ సంబంధించి పెద్దపల్లి సంబంధించి కూడా ఇమీడియట్ షోకాజ్ నోటీస్ చేసి, మేము అట్లా కాదు కదా, కొంచెం టైం తీసుకుంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తారు. చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఏదో కోపంలో ఆవేశం ఏదైనా మాట్లాడుంటే కూడా కొంత క్షమించే గుణం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ. అందుకే 120 సంవత్సరాల మనగడ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాని ఏదో భూతంతో పెట్టి చూపించే ప్రయత్నం. టీ కప్లో తుఫాన్ లాంటిది కొండ సూర్య గారి ఇష్యూ ఇవాళ సర్దుకుంటుంది. ఏమైతే మేడం, కానీ ఇది మొత్తం బీసీ సమాజానికి ఆపాదిస్తుంటున్నారు కదా వాళ్ళు. అంటే బీసీ మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయంగా, బీసీ మంత్రికి జరుగుతున్నటువంటి అన్యాయంగా, ఓవరాల్గా బీసీ సమాజం అంతా దీనిపైన స్పందిస్తూ ఉంది. ఒక పక్కేమో మీరు పాపం 42% రిజర్వేషన్ రావాలని పోటీ చేస్తున్నారు, న్యాయస్థానానికి ఎక్కుతున్నారు, అక్కడ కూడా పాపం వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. బట్ దీనిపైననే బంద్కు పిలుపునిస్తున్నటువంటి ఇప్పుడు ఇది ఇంకా యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ లాగా తయారైంది మేడం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో దాన్ని ఆపాదించుకుంటారు. ఎవరైనా కూడా బీసీ అయినప్పుడు బీసీ అంశం వస్తుంది, ఎస్సీ అయినప్పుడు ఎస్సీల అంశం వస్తుంది. ప్రతిదాన్ని ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు, చేసేవాళ్ళు చేస్తుండ్రు. ఈ నడుస్తూనే ఉంటుంది ఇష్యూ అని చెప్పేసి మేము భావిస్తుంటాం. ఖచ్చితంగా ఆల్రెడీ మీనాక్షి నటరాజ్ గారు మాట్లాడారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, పార్టీలో ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, వారు కూడా జిల్లాకు శాసించే వాళ్ళే కదా. కొండ సురేఖ గారు ఏమన్నా గతంలో వారు గతంలో మంత్రి చేసి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా. వారు కూడా వారి పెద్ద కుటుంబం, నేపథ్యం ఉన్న కుటుంబం. అదే కాకుండా మున్నూరు కాపు పద్మశాలి కాంబినేషన్ వాళ్ళది, వాళ్ళ జిల్లాలో మంచి పట్టున్న వాళ్ళు. అట్లా కాదు, ఏదైనా కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అనవసరం మీడియా మీదకి వచ్చి ముందుకు వచ్చి ప్రతిదాన్ని రాద్దాన్ని చేసే ప్రయత్నం, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతూ ఉంటారు ఎప్పుడైనా కూడా. కాబట్టి విస్తృత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను ఇదే అదే బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడమన్నా కవిత గారి నుంచి మాట్లాడలే మేడం. వాళ్ళకి స్వేచ్ఛనే లేదు. నేను పొద్దు నుంచి అన్ని టీళ్ళలో మాట్లాడుతున్నాను మన కొండ సురేఖ గారి గురించి. అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కలవకుండా కవిత గారు ఏమనంటే భయపడతారు వాళ్ళంతా. మాకు డెమోక్రటిక్ వేలో మేము ఎవరిని వాళ్ళ హక్కులు హరించకుండా డెమోక్రట్ వాళ్ళకు ఉండే హక్కులు కదా. మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ ఏమో మేడం, మహిళలకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వ మేడం? ఏం రెస్పెక్ట్ తక్కువ చేసినాం? ఇంకోటి, మహిళా పోలీసులు వచ్చినారు. ఇప్పుడు ఒక అరెస్ట్ జరిగేటప్పుడు మహిళలు ఉంటారు, పురుషులు. ఎవరన్నా మహిళలు ఎవరన్నా అడ్డుకున్నప్పుడు వాళ్ళని పక్క జరిపితే మహిళలు ఉంటారు కదా. ప్రతిదాన్ని భూతంతో పెట్టి చూసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం ఇచ్చింది మంత్రి పదవి, అంతే కదా. ఇష్యూస్ కాదు, దాన్ని కరెక్ట్ వేలో తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కార్యకర్తలు బాధపడతారు కదా, చాలా మందికి అవకాశాలు లేదు. మీకు అవకాశం ఇచ్చినట్టు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు బీసీ సమాజం సంబంధించి రిజర్వేషన్లు పెంచేది ఉన్నది. ఇంకా అదే కాకుండా ఇప్పుడు కోర్టుల వివాదాలు, అది హైకోర్టు రిఫర్ అయింది, అంతే కదా. చాలా ఇష్యూని అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయదని చెప్పి కోరుతా ఉన్నాము. సో రైట్, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, కొండ